హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు డిజైన్ వచ్చేసి బేబీ కుచ్చు అండి. ఇలా బేబీ కుచ్చు ఎలా వేసుకోవాలో, ఫాస్ట్గా ఎలా కంప్లీట్ చేసుకోవాలో, విత్ ఈజీ స్టెప్స్ తొందరగా ఎలా కంప్లీట్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. మనకు కావాల్సిన మెటీరియల్ సిల్క్ థ్రెడ్, జరీ థ్రెడ్, చిన్న హెమ్మింగ్ వాడే నీడిల్ అండి, సిజర్, గ్లూ, ఇలాంటి క్రోషా నీడిల్ అండి, చాపీస్ మార్క్ పెట్టుకోవడానికి, ఇంకొచ్చేసి టేప్. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ శాంపుల్గా అయితే ఇలా క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ తీసుకోండి, హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి ఇలా మార్క్ పెట్టుకోవాలండి. మన ఇష్టం, హాఫ్ అయినా పెట్టచ్చు, లేకపోతే 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసైనా మార్క్ పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ హాఫ్ ఇంచ్ గ్యాప్ పెట్టుకున్నానండి. ఇలా నెక్స్ట్ వచ్చేసి నీడిల్ తీసుకున్నానండి, క్రోషా వాడే నీడిల్. ఇలాంటి నీడిల్ లేకపోయినా కొద్దిగా లావుగా మందంగా ఉన్న అలాంటి నీడిల్ అయినా సరే, ఇక్కడ పెట్టిన దగ్గర మరి ఇక్కడ కిందికి కాకుండా లైట్గా కొద్ది పైకిన హోల్ పెట్టుకోండి. ఇదిగోండి, ఇలా ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా రౌండ్గా తిప్పేస్తే శారీ థ్రెడ్ అనేది ఎక్కడ కట్ కాకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలా నీట్గా ఎలా వచ్చిందో. తర్వాత ఇదిగోండి 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ అండి, ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది ఎలా రెడీ చేసుకోవాలో, ఎలా కట్ చేసుకోవాలో, గ్లూ అనేది ఎలా పెట్టుకోవాలో నా ఛానల్లో ఉందండి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఎలా రెడీ చేసుకోవాలనేసి ఇలా వేసుకున్న తర్వాత ఈ హోల్లో నుంచి ఇలా ఇదిగోండి ఎంత ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, కొద్ది ఇలా లైట్గా రౌండ్గా తిప్పేస్తే ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి లెంత్ అనేది చూసుకోండి, 1 ఇంచ్ కావాలన్నా లేదా హాఫ్ ఇంచ్ కావాలన్నా అలా చూసుకొని ఇలా సాఫ్ట్గా ఇలా అనేసేయండి. మనకి డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇలా అన్న తర్వాత చిన్న హెమ్మింగ్కి వాడే నీడిల్, జరీ థ్రెడ్, మరి ఇక్కడ పైనుంచి కాకుండా లైట్గా ఇక్కడ కింద నుంచి మనకి డిజైన్ అనేది మంచి నీట్గా అనిపించాలి కదా, అందుకే మనకి వర్క్ అనేది నీట్గా కనిపించాలి ఫ్రెండ్స్. ఇలా ఒక 2-3 టైమ్స్ ఇలా చుట్టేసేయండి. ఇలా రౌండ్గా ఇలా తిప్పేసి ఒక 2-3 టైమ్స్ ఇలా రౌండ్గా తిప్పేసి నాట్ వేసేస్తాయి, సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకోటి, నేను పళ్ళు వచ్చేసి రాంగ్ సైడ్ వేసుకుంటానండి, వేసుకొని వర్క్ వేసుకుంటాను. మీరు ట్రై చేసి చూడండి. అలా జరీ థ్రెడ్ అనేది వెనకాల ఉంటుంది, ఫ్రంట్ అయితే మనకి డిజైన్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇలా పైనుంచి నీడిల్ ఇలా అనేసి కిందికి ఇలా అనేస్తే ఇక్కడ ఇది నాట్ అయిపోతుంది. ఇక్కడ లెంత్ అయితే నేను హాఫ్ ఇంచ్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్, మీరు కావాలంటే 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. ఇదిగోండి, బేబీ కుచ్చు కాబట్టి ఇక హాఫ్ ఇంచ్ అయితేనే బాగుంటుంది. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో, నీట్గా ఎంత క్యూట్ ఉంది కదా ఫ్రెండ్స్. నేను ఇంకోటి వేస్తాను పక్కనే, చూడండి. బేబీ కుచ్చు అంటే ఇలా అనిపించాలి. ఫ్రెండ్స్, ఇదిగోండి డిజైన్ ఫైనల్ లుక్ ఇలా కనిపిస్తుందండి. ఫ్రంట్లో అయితే ఇలా కనిపిస్తుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా జరీ థ్రెడ్ కనిపిస్తుంది. ఇలా ఇక్కడ వచ్చేసి ఇక్కడ నాట్ వేసిన దగ్గర గ్లూ పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకి డిజైన్ అనేది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుందండి ఫ్రెండ్స్. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.